మీడియా సోదరులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మీడియా సోదరుడికి సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే గత ఒక అర్ధగంట ముందు నెల్లూరు నగర మేయర్ గారు మా మేడం పొట్లూరి శ్రవంతి గారు, వారి భర్త జయవర్ధన్ ఒక మీతోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడారు. అంత టైం నేను మాట్లాడను, 5 నిమిషాలు మాట్లాడతా. చాలా చెప్పారు, ఏనేనో చెప్పారు. 2 విషయాలు. మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోబాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోబాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే, మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తర్వాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్ లో జరిగితే, ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్ లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో 20 రోజుల్లో మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 4/3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం గడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయనా. అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేశావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని. మిస్టర్ జయవర్ధన్, నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీదేవరు, నాదేవరు, మనం ఎక్కడ కార్పొరేటర్ లేయం, మనం ఎక్కడ మేయర్ లేయం. నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబోలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కుని చేర్చుకున్నాడు. నిన్ను నన్ను అవకాశం వస్తే కార్పొరేటర్ గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్ లో ప్రతి ఇంటికి 1-20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకి దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి
ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా, నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్న నీకు చేసిన, నువ్వు ఇందాకంతా ఉన్నావు దేవుడు లేడు, కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి, నీ భార్యకి మేయర్గా నిన్ను మేయర్ చేసినందుకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నీచుడు. నిన్ను నన్ను హక్కును చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీకు ₹1 ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులని. ఈ రోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగులు పెట్టుకొని ఎస్టీ నేను కూడా నీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి బ్యాగులు తెస్తే నువ్వు నేనే కదా మన ముందర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు డబ్బు కాదు, వాడు జయవర్ధన్ గాని మదన్ గాని నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు, వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను, వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పాడు. మర్చిపోబాకు జయవర్ధన్. నువ్వు అంటా ఉన్నావు మాటకి దేవుడు ఉంటే శ్రీధర్ రెడ్డికి శిక్ష అయ్యావా? దేవుడు ఉన్నాడు. నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జైలుకి పంపించలా. ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా, మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో పయనం చేసిన తర్వాత మేయర్ గారి భర్తకు కానీ మేయర్ గారికి కానీ 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మాకైతే ఒక నాలికే, వీళ్ళిద్దరికి 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా తండ్రి, మా దైవం, మా నాయన అని చెప్పారు. అదే 6 నెలల తర్వాత ఇక్కడ డబ్బులు దండుకునేదానికి కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళి లేదు మాకు ఇంకొక ఆయన దేవుడు, ఆ దేవుడితో ఉంటామని చెప్పారు. చీచి మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చీచి లేదు మాకు మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దేవుడే. ఒక్కసారి మోసపోతారు నాయన. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడ 10 సార్లు మోసపోడు. మీకు టికెట్ ఇచ్చి ఒకసారి మోసపోయాడు ఆయన. మళ్ళీ మీరు 100 సార్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నాకే 100 సార్లు చెప్పావు. అయినా కూడా ఆయన వద్దు, ఒకసారి మనల్ని కాదు అనుకుని పోయిన తర్వాత మనకు వద్దు అనుకున్నారు. ఆయన మన దగ్గరికి రానిలా. తర్వాత ఏదైతే మిమ్మల్ని 3 సార్లు తెలుగుదేశం పార్టీ నేను వస్తానంటే అని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇకపోతే నువ్వు ఈరోజు ఓసర వెళ్ళి సమాధానాలు చాలా చెప్తా ఉన్నావు. అంతేకాదు జయవర్ధన్, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కన చేరి నెల్లూరు నగర పాలక సంస్థలో ఒక ఐఏఎస్ అధికారి, స్వయాన ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 452 ఫైళ్ళని నువ్వు రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావని సాక్షాత్తు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరో కేసు పెట్టాల నీ మీద. సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్, నెల్లూరు నగర కమిషనర్ ఐఏఎస్ గారు సంతకం పెడితే ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళావు. ఇక రెండవది, తరువాత వచ్చినటువంటి కమిషనర్ గారి సీసీని రూములో నిర్బంధించి 5 గంటల పాటు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెడితే సాక్షాత్తు అదే ఐఏఎస్ అధికారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎవరైతే సీసీ గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు జైలుకి వెళ్ళావు. అవును, శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే. నువ్వు ఇన్ని అరాచకాలు చేసినా, నువ్వెన్ని చేసినా నిన్ను క్షమించాడు కదా, అందుకని శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే. నిజం చెప్తా ఉన్నా, దేవుడు అనేవాడు ఉంటే
దేవుడు ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు. 2 సార్లు జైలుకి వెళ్ళావు. ఇప్పుడు పదవి పోతుంది, తరువాత ఏం పోతుందో ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. లాస్ట్ లో నేనేదో ఆడియో మాట్లాడానని అది కూడా పెట్టావు. అది ఎవరికి అర్థం కాల పాపం. నేను చెప్తా మీడియా సోదరులారా, ఒకటికి 100 సార్లు ఇదే హరికృష్ణ యాదవ్తో నాతో మాట్లాడించి నేను కోటమిరెడ్డి సేదరెడ్డి దగ్గరికి వస్తాను, నాకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి, నేను ఇప్పుడు ఒక 10 కోట్లు సంపాదించుకున్నాను, ఈ 1 year ఉన్నా కూడా నేను అంతగా నేను సంపాదించేది లేదు, ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి అని చెప్పి విపిఆర్ సార్ చేత మాట్లాడించండి అని చెప్పి 100 సార్లు నాకు ఫోన్ చేస్తే ఆ కాన్వర్జేషన్ లో నా ఫోన్ కూడా కాదు, హరికృష్ణ యాదవ్ ఫోన్ లో నుంచి మాట్లాడితే ఆయన ఏదో ఒక 5 నిమిషాలు దాన్ని అంటే ముందు కట్ చేసి వెనక కట్ చేసి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ ని ఆయన ఏదో మేము లాక్కున్నట్టు, ఆయనకేదో ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టు ఒక ఆడియో పెట్టాడు. మిస్టర్ జయవర్ధన్, నా దగ్గర ఒక ఆడియో ఉంది, అది కానీ పెడితే నిన్ను ఈ దేశంలో ఉండే మహిళలు, నెల్లూరు నగరంలో ఉండే మహిళలు, తల్లిగా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కాళ్ళ చెప్పులతో కొడతాను నేను. మనం ప్రపంచంలో ఇక్కడ ఉన్నామన్నా ఒకరే, మొదటి కారణం ఒకరే, తల్లి. మనం తల్లిని ఎంతగా ఆరాధిస్తామో మనకు తెలుసు. ఆ తల్లిని నువ్వు మాట్లాడిన మాటలు ఇంతే. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు కన్నీళ్ళు పడ్డాయి. ఆ ఆడియో వింటే తల్లిగా పుట్టిన ప్రతి స్త్రీ నిన్ను చెప్పుతో కొడుతుంది. తల్లిని పట్టుకొని నేను దీంట్లో మీరు కూడా ప్లే చేయలేరు, కానీ ఖచ్చితంగా మీకు పంపిస్తా. దీన్ని మీరు అతనిలాగా నేను వినిపించను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నా తల్లి నన్ను అలా పెంచలా, నేను నమ్ముకున్న నాయకుడు నాకు అది చెప్పలా. ఈ రోజు కూడా నేను చూపిస్తే వద్దు, దాని గురించి మాట్లాడొద్దు అన్నాడు, కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి నీచుణ్ణి నగరం మేయర్గా చేసినందుకు ఇతన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి చేత 100 సార్లు తిట్లు తిన్నా. ఇతనికి డబ్బులు లేవు అంటే ఎమ్మెల్యే గారు నేను పెడతానని చెప్పాడు. ఇతనికి 10 లక్షల రూపాయలు ఎవరిచ్చారో నాకు తెలుసు, ఎవరి చేత ఇప్పించారో నాకు తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. మిస్టర్ జయవర్ధన్, నీ తెలుగులని నాకు తెలుసు. ఈరోజు ఏదో కులం రంగు పూసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కొట్టని నేను అంటూ ఉన్నాం, ఆయనకి ఎస్సీల మీద ఎక్కువ కోపమని. ఈరోజు కోటమిరెడ్డి సేదరెడ్డి ఉండేదే ఆయనకు బ్రాండే, మిడిల్ క్లాస్ తో ఉంటాడు కోటమిరెడ్డి సేదరెడ్డి అని. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో కోటమిరెడ్డి సేదరెడ్డి గారు ఉంటారని చెప్పి ఆయనకి అది లేకపోతే నువ్వు ఎవరో మేయర్ అవుతావు? నిన్ను ఎందుకు మేయర్ చేస్తారు? 5 కోట్లు 10 కోట్లు తీసుకొని పార్టీ ఫండ్లు వాళ్ళ టికెట్ ఇచ్చేవాడు కదా. నువ్వు ఊడిగా అంటున్నావు. నిన్నే ఆయన ఊడిగని చేయమన్నాడా? మనకి మనకి తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకోవాలని మనకి రాజకీయం చేస్తున్నాం. కోటమిరెడ్డి సేదరెడ్డికి ఒక ప్యాషన్, కష్టపడే నాయకుడిని పైకి తీసుకురావాలా, మనతో నమ్ముకున్నాయి పని చేస్తే వాడిని నాలాగే మంచి పదవులు రావాలని చెప్పి ఆయనకు ఒక ప్యాషన్. కష్టపడిన వ్యక్తికే టికెట్లు ఇచ్చాడు. బ్యాగ్లు తెచ్చిన టికెట్లు ఆయన. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు నీకు రాసిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నిన్ను దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడడం సరికాదు. నీకు తల్లి అంటే గౌరవం లేదు, నేను చెప్పకూడదనా, కానీ చెప్పాల్సి వస్తా ఉంది. నువ్వు ఇందాకన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని. ఆ భార్యను కూడా కొడతావు నువ్వు నగర ప్రథమ పౌరురాలు అంటా ఉన్నావు. ఆ పౌరురాల్ని ఎన్నిసార్లు కొట్టావు? ఎన్ని నేను మాట్లాడకూడదు, కానీ నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. నాకు నీ గురించి మొత్తం తెలుసు, నా గురించి నీకు మొత్తం తెలుసు. ఎందుకంటే మన ఇద్దరు అనామకులు టికెట్లు ఇచ్చాడు కోటమిరెడ్డి సేదరెడ్డి. ఎందుకు ఇచ్చాడు?
కష్టపడి పని చేస్తాం, ఆయన కోసం పనిచేసాం 10 ఏళ్ళు అని చెప్పి మన టికెట్లు ఇచ్చాడు. ఇప్పటికైనా ఆ భగవంతుడైనా వాడు ఉంటే ఇప్పటికే నీకు శిక్ష వేశాడు, భవిష్యత్తులో కూడా వేస్తాడని చెప్పి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జయవర్ధన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. నన్ను ఎమ్మెల్యే కోటరెడ్డి సేదరెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారు కక్షి కట్టి జైలుకి పంపించానని చెప్పాడు. అయితే ఆయన ఏమన్నా ప్రజా ఉద్యమాలు జైలుకి వెళ్ళాడండి, లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధుడయ్యి జైలుకి పంపించారా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఫోర్జరీ చేస్తే ఆ ఫోర్జరీ కేసులో జైలుకి వెళ్ళాడు. అలాంటి వ్యక్తి, అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి సేదర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి గారిని మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది. దేవుడు శిక్షాస్తాడో లేదో కానీ మాలాంటి కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఖచ్చితంగా నీ నాలుగు తెగ్గోసేస్తాం. నువ్వు ఏం చేసుకుంటావో, ఏం మాట్లాడుకుంటావో మాట్లాడుకో. ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తుందా. ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు పెద్ద రౌడీ, సేదర్ రెడ్డి పెద్ద రౌడీ, గిరిధర్ రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడావు. ఎమ్మెల్యే గారు రౌడీ అయితే, గిరిధర్ రెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళు ప్రెస్ మీట్ మీద మాట్లాడతావు. ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా? రాగలవా? ఆయన కాదు రౌడీ. ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా, బాత్రూమ్ నుంచి కూడా బయటికి రాలేవు. మర్యాద 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 తెలుసుకొని మాట్లాడు. ఒక చెంచాగాడివి, నువ్వే చెప్పావు ఊడిని చేసేవాడని. నువ్వు ఊడిని చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి కార్పొరేటర్లు చేసి ఎనానమస్గా గెలిపించి మేయర్ని చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా? ఇప్పుడు తెలిసాడు రౌడీ అని నీక. ఆయన రౌడీ అన్నప్పుడు 13 సంవత్సరాలు ఆయన కాడ ఎందుకు పనిచేసావు? వెళ్ళిపోవచ్చు కదా. ఆయన వేషాలని చూశానని చెప్పావు కదా, అప్పుడే వెళ్ళిపోయింటే నువ్వు అసలు ఒక రౌడీ దగ్గర పనిచేసిన పని ఉండేది కాదు. శుద్ధంగా ఎవరన్నా ఊడికి చేసుకునేవాడే కదా. పోతే నా మనుషుల్ని బెదిరిస్తున్నాడు, నా మనుషుల్ని బయట పెడుతున్నాడు. నీకు నాకు ఎవరురా మనుషులా? అనామకులురా మనం స్వామి. నీకు నాకు మనుషులు ఎవరుండారా? ఆయన అనేవాడు మన అనుకుంటే మన వెనకాల మనుషులు, లేకపోతే నువ్వు నేను చెంచాగాలమే. ప్లాస్టిక్ స్పూన్ ఉంటాయి చూడు, స్టీల్ కాదు, ప్లాస్టిక్ గాలి దోయితే కొట్టుకోపోతాం చూడు, వాళ్ళవరా మన నీ మనుషులు ఎవడురా? వాడిని మళ్ళా నీకు ఒక పిఏ, వాడిని పట్టుకునే దానికి మళ్ళా మా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఆడు ఎవరురా జనం? నీకు నాకు ఎవరురా జనము? ఒక సామాన్యమైన వ్యక్తులు స్వామి. ఆఫీస్ బాయ్లు కూడా కాదు మనము. అలాంటి వాళ్ళని తీసుకొని కార్పొరేటర్ చేశాడు. ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను మేయర్ని చేశాడు. మీ ఆవిడ ఎక్కడ పని చేస్తాను తీసుకొచ్చి మేయర్ని చేశాడు స్వామి. నీకు నాకన్నా చాలా చాలా బాగా గొప్పగా రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చేయలా. విశ్వాస ఘాతుకుడు రా నువ్వు మాట్లాడిన మాట నీ నాలుగు తెగ్గోసేస్తావు. ఏదో చెప్పను. ఇంకొకసారి నోరు జారేవా? కోటరెడ్డి సేదర్ రెడ్డి, కోటరెడ్డి గిరిధర్ రెడ్డినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. చెప్పు, నీకు స్క్రిప్ట్ రాసిచ్చారు కదా, వాళ్ళకు కూడా చెప్పు. అయ్యా నేను మాట్లాడను, ఇంకోసారి నా శర్మ ఉల్చేస్తారు వాళ్ళు. ఇట్లా మాట్లాడితే వేకలింగం కొట్టుకురా నువ్వు. పోయి అందరు కాళ్ళ పడ్డావు, ఏళ్ళ పడ్డావు, కుదరలా. నువ్వే దేవుడు అంటావు. అన్నా మమ్మల్ని హక్కును చేసుకోమని నువ్వే రాజీనామా చేస్తావు వైసీపీకి. మళ్ళా వచ్చి అబ్బా మమ్మల్ని కాదు ఆయన మమ్మల్ని దౌర్జన్యం చేశాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టాలంటే ఆయన ఎందుకురా స్వామి? నువ్వు రోడ్డు మీదకి రాగలవంట ఆయన అనుకుంటాను. మర్యాద ఇంకొకసారి నోరు జారేవా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దగ్గర పెట్టుకొని దిగిరా రే స్వామి. నీకు పదవి పోయిందని కదా బాధ. ఇప్పుడు క్యాష్ తగ్గిందిరా స్వామి. రేపటి నుంచి దందాలు చేయలేవు. ఎక్కడా కమిషనర్ ఆఫీసులో దందాలు చేయలేవు. మెయిల్ షీట్ లో కూర్చొని నువ్వు రాష్ట్ర దొంగ లెక్కలో 150 మంది పెట్టి 600 మందికి భోజనం పెట్టాను అని దొంగ లెక్కలు రాసి బిల్లులు చేసుకుంటున్నావే, అవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అప్పుడు నువ్వు మేయర్ కాకపోతే 2-3 కార్లు ఉండేరన్న స్వామి నీకు. ఇప్పుడు ఏంద్రా అంటే నువ్వు మేయర్ పదవి పోతుంది. ఆ 2-3 కార్లకి పెట్రోల్ ఎట్టా, డీజిల్ ఎట్టా,
నీకు పని మనుషులు అంతకుముందు పని మనుషులు ఇద్దరు ముగ్గురు నాయన మన ఇంట్లోనా? జమీందారు ఫ్యామిలీ మంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గురించి కానీ ఏదన్నా ఏకవచనంతో కానీ మాట్లాడేవా ఇంట్లో నుంచి బయటికి రావు, గుర్తుపెట్టుకో. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు నాగమణి. నేను రాజరాజేశ్వరి గుడి బోర్డు మెంబర్ని. ఈ రోజు నేను బోర్డు మెంబర్ గా ఉన్నానంటే దానికి కారణం శ్రీధర్ రెడ్డి గారు. నాకు స్రవంతి అక్క చాలా సార్లు ఎన్నో మాటలు చెప్పింది. అమ్మ నాగమణి, నేను శ్రీధరన్న కాడే ఉంటాను, శ్రీధరన్నే నాకు తండ్రి, శ్రీధరన్నే నాకు అన్నీను, శ్రీధరన్ననే నమ్ముకోనన్నాను నేను ఎన్నో సార్లు చెప్పింది. ఒకప్పుడు శ్రీధరన్న తోటే ఉంటాము, మనం అందరం ఇట్టాగే ఉండాలి అని అనింది. ఈ రోజు జయవర్ధన్ నన్ను మాట్లాడుతుంటే స్రవంతి అక్క ఎందుకు గొమ్మగా ఉందన్నది నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఏమనింది, అన్నీ నాకు శ్రీధరన్నే అనింది. శ్రీధరన్నే నాకు అన్ని, శ్రీధరన్నే దైవం, శ్రీధరన్నే నాకు తండ్రి లాంటోడు అని అనింది. ఈ రోజు ఏమంటుంది, శ్రీధరన్న దాక్షసుడు అంటుంది. ఒక ఎస్టీ మహిళ కరెక్ట్గా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడద్ది అని నమ్మకం ఉంటది. మీరు ఏ మాట మీద నమ్మకం ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు శ్రీధరన్నకు మాట ఇచ్చారు మీరు, నేను మీతోటే ఉంటానన్నా అన్నది. ఈ రోజు శ్రీధరన్న తోటే ఉన్నారా మీరు? ఈ రోజు నేను ఒక ఎస్టీ మహిళగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఏమేమో మాట్లాడతాడు జయవర్ధన్ అన్న, ఇందో రాక్షసుడు అంటాడు, ఏందో మాట్లాడతాడు. అన్న ఒకసారి మీకే నేను చెప్తున్నాను, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీరు శ్రీధరన్న గురించి ఎన్నో సార్లు చెప్పున్నారు, అవన్నీ మీరు ఆలోచించుకోండి చెప్తున్నాను నేను. ఈ రోజు నువ్వు నేను ఒకే క్యాస్ట్ కు సంబంధించిన వాళ్ళవి. ఈ రోజు మీ మీద నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు నాకు చెప్పున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ నీచమైన రాజకీయాలు మానుకోమని చెప్తున్నానన్నా. ఇది కరెక్ట్ కాదన్నా, ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి. మన కులంలో ఒక రోజు మన కులంలో మనం మాటిస్తే దాన్ని కట్టుబడి ఉంటామని అందరూ నమ్ముతారన్నా. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయబాకుండా నేను ఈరోజు మీకు మీడియా మిత్రులుగా వాళ్ళకి అందరికి చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదన్నా. మీరు క్యాస్ట్ పరంగా చెప్తున్నారు. ఎంతసేపటికి నేను ఒక ఎస్టీ మహిళని, ఒక ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళని అని చెప్తున్నారు. కరెక్టేనన్నా, కాదంటలేదు. మీరు ఒకప్పుడు ఏం చెప్పారో అది గుర్తు చేస్తామని చెప్తున్నాను. శ్రీధరన్నతోటే ఉంటానని అన్నారు, శ్రీధరన్నతోనే నడుస్తానన్నారు, శ్రీధరన్నతోనే అన్ని అన్నారు. ఈ రోజు ఆ మాటలన్నీ ఎట్టపోయాయన్నా నన్ను ప్రశ్నిస్తున్నానన్నా. అందరికీ నమస్కారం. మామూలుగా రాజకీయాలలో బలహీన వర్గాలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అందులోకించాలంటే ఆ అవకాశం రావాలన్న అదృష్టం ఉండాలి. ఒక బలమైన నాయకుడి అండదండలు ఉండాలి. అందులో భాగంగా స్రవంతి జయవర్ధన్ దంపతులకు మేయర్ పదవి రావటం, మేయర్ పదవి వరించడం ముమ్మాటికి కోటంరెడ్డి సోదరుల సహకారం. జీవితం మొత్తం మీద ఆ దంపతులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని జీవితం మొత్తం మీద వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజించాల. జీవితంలో అనేక పరిస్థితులు వచ్చి ఉంటాయి. తల్లిదండ్రులకి అనేక మాటలు చెప్తుంటాం, కానీ వాళ్ళు కన్నారు కాబట్టి ఏమన్నా సహిస్తారు. కానీ రాజకీయ చదరంగంలో కోటంరెడ్డి సోదరులు లాంటి వ్యక్తులు దొరకటం అరుదుగా ఉంటారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా చేయటం అనేది వాళ్ళ పూర్వ జన్మ సుకృతం. ఎందుకంటే నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఇంకొక 2-3 ఎస్టీలు ఉన్నారు. అయినా వీళ్ళకే ఆ పదవి వరించిందంటే దానికి కేవలం కోటంరెడ్డి సోదరుల సహకారం, అండదండలు. దేవుడి తర్వాత ఎవర్రా మీకంటే వీళ్ళే దేవుడు అని చెప్పుకోవాలి మీరు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ ఆ స్థానం మీకు కల్పించకపోతే మీరు ఎవరు అసలు? ఎక్కడుండేవాళ్ళు? ఏ షాప్ లో నువ్వు పని చేసుకునేవాడివి, ఏ షాప్ లో నీ బంధువులు ఉండేవారు? అవన్నీ ఆలోచించుకోవాలా. 4 సంవత్సరాలు మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు చూడలేక కార్పొరేటర్లు మాకు వద్దు మొర్రో ఈ మేయరు, మాకు వద్దు మొర్రో ఈ మేయర్ భర్త, వీడు దొంగ, వీడు చీటరు, నెల్లూరు నగర ప్రజల సొమ్ము వీళ్ళు స్వాహా చేస్తున్నారని చెప్పి ఒక
ఆలోచనతో ఎమ్మెల్యే గారి దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క దొంగ మేయరు వాళ్ళ భర్త మాకు అవసరం లేదు, వీళ్ళు చీటర్లు, నెలకు ఒక కౌన్సిల్ కూడా పెట్టలేదు, నెల్లూరు నగర కార్పొరేషన్ లో మాకు ప్రజలు గెలిపించారు, మేము వాళ్ళ వాణిని నిలిపియాలంటే నెలకు ఒక కౌన్సిల్ అన్నా పెట్టాలి, అలాంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాల్లో 7 కౌన్సిల్ మాత్రమే పెట్టారు, నెల్లూరు నగర అభివృద్ధి జరగటం లేదు, మేము వాణిజ్యం విడిచిపించలేకపోతున్నాం అని చెప్పి అందరు కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి చెప్పుకోవడంతో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం స్వయంగా కార్పొరేటర్లు నిర్ణయించడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దంపతులు ఏందో మాట్లాడారు, అబద్ధాలు. 4 సార్లు మాట మార్చి ముందు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దేవుడు అన్నారు, తర్వాత ఇంకొక నాయకుడు దేవుడు అన్నారు, ఆ తర్వాత మళ్ళా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అన్నారు, ఆ తర్వాత మళ్ళా ఇంకో నాయకుడు దేవుడు అన్నారు. మీకే క్లారిటీ లేదురా నాయనా, మీరు ఎక్కడ పోవాలో పార్టీలు చీపో, నువ్వు దరిద్రుడా, ఇటువంటి చీటర్ లోఫర్ నువ్వెందుకురా మాకు అని చెప్పేసి మీకు ఎక్కడ ఏ పార్టీ అండదండలు లభించినప్పటికీ కేవలం వైసీపీ పార్టీకి ప్రసన్నం చేసేందుకు శ్రీధర్ రెడ్డి గారిపై అభూత కల్పనలతో కూడిన వాస్తవ ఈరోజు మాట్లాడటం జరిగింది. జయవర్ధన్, ఆ రోజు ఎలక్షన్లప్పుడు నేను తెలుగుదేశం పార్టీ, నువ్వు వైసీపీతో పోటీ చేశావు, ఏమయ్యా నీకేమైనా ఓట్లేసి గెలిపించారా నీ భార్యకు? ఆ రోజు నువ్వు ఆడిన డ్రామాలు నేను చెప్పంటావా? అవతల పార్టీ వాళ్ళు గిరిజన మహిళనే కదా, యునానిమస్ చేయాలని చెప్పి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసావు నేను చెప్పంటావా? అవతల కూడా ఒక ఎస్టీ మహిళనే కదా, నీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే కదా, పోటీకి పోయిండొచ్చు కదా. కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళకి ఇబ్బంది గురి చేసి బెదిరించి యునానిమస్ ఎందుకు చేపించుకున్నావు నాయనా? నువ్వు ఎస్టీ సామాజిక వర్గానికి ఒక గౌరవం అనుకుంటున్నావు, నువ్వు చీడపురుగు ఆ సామాజిక వర్గానికి, నువ్వు ఎస్టీ సామాజిక వర్గానికి చీడపురుగు. నువ్వు ఈరోజు తల దించుకోవాలా నీ సామాజిక వర్గం, నీ వల్ల నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలకు, దారుణాలకు, కమిషనర్కు సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బు తినేసినందుకు ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిపై, గిరిధర్ రెడ్డి గారిపై నువ్వు అనేక మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవాలు ఎప్పుడు కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈరోజు నేను చూశాను, గత 3 సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర కష్టపడినటువంటి వ్యక్తిత్వం, కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాడు అంటే నీబోటి నాబోటి ప్రజల ఆశీస్సులు, అందరి సహకారం, అండదండలు ఉంటేనే. కాబట్టి అన్ని వేళలా చెప్తుంటాడు శ్రీధర్ రెడ్డి గారు, కష్టపడిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తా, కష్టపడినటువంటి కార్యకర్త కోసం ఎంత దూరమైనా పాకులాడతా, కష్టపడిన కార్యకర్త కోసం ఎంత దూరమైనా నిలబడతానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చాడు. ఆ స్థాయి నుంచి నిన్ను తీసుకొని వస్తే ఈ రోజు నువ్వు దేవుళ్ళ భావించాల్సింది పోయి రాక్షసుడు అంటుండవు, దుర్మార్గుడు అంటుండవు, ఏందేందో మాట్లాడుతున్నావు. రాక్షసత్వం చూపిస్తే ఒక రోజు కూడా ఉండలేవురా నాయనా నువ్వు. నాకు తెలుసు బాగా, ఆయనతో ప్రతిపక్షం చేశా, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను, ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకున్నా. కాబట్టి నెల్లూరు నగరానికి మేయర్గా శ్రేవంతి జయవర్ధన్లు ఒక చీడపురుగు లాంటి వాళ్ళు నెల్లూరు నగర కార్పొరేషన్కి, నెల్లూరు నగర ప్రజలకి అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి కార్పొరేటర్ అంతా గ్రహించి ఒక మంచి మేయర్ని, ఇంకొక అదే సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని మేయర్గా చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నీకు రావాల్సినటువంటి దందాలు, వస్తున్నటువంటి మామూళ్ళు, బెదిరించి ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి దందాలన్నీ తగ్గిపోతాయి ఈ మేయర్ పదవి పోతే అనే ఫ్రస్ట్రేషన్లో ఏందేదో మాట్లాడుతాం. ఖచ్చితంగా నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకో, కోటమిరెడ్డి సోదరులనే లేకపోతే ఈ రోజు నీది ఆ స్థాయి కాదు. నువ్వు నిధుల్లో కూడా ఆలోచిస్తే అదే పేరు కనబడతావు. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా ఇచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్త మనిషిగా మానవత్వంతో బతుకు. నీ కుటుంబానికి, నీ సామాజిక వర్గానికి మంచి చేసే పనులు చేయి. ఇలా పదవిని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును చీటింగ్ చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఎలాంటి పడితే అలా మాట్లాడితే కోటమిరెడ్డి సోదరుల
అభిమానులు ఒప్పుకునే పరిస్థితులు లేరు నాయన. కాబట్టి వైసీపీకి నువ్వు ఏదైనా ప్రసన్నం చేయాలనుకుంటే ఆల్రెడీ చాలా సార్లు వాళ్ళ కాళ్ళు పెట్టుకున్నా చీపో దరిద్రుడా నువ్వు ఎందుకురా మాకు దరిద్రం నువ్వుడా ఉంటే నీ పోటీ చీటింగ్ కూడా మా దగ్గర ఉంటే మాకు దరిద్రం తట్టుకుంటది అని చెప్పేసి అందరూ నిన్ను చీకొట్టే పరిస్థితులు ఉన్నావు. కాబట్టి మరొకసారి నెల్లూరు నగర ప్రజలు గ్రహించాల వీళ్ళు చేసినటువంటి దారుణాలకు దౌర్జన్యాలకు చీటింగ్ కి అన్ని స్వస్తి పలికే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అందుకోసం కార్పొరేటర్లు కూడా ఇలాంటి వాడు మేయర్ భర్తగా మాకు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి జయవర్ధన్ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకుని ఆయన. జయవర్ధన్, నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెప్పు కోసం అని అందరికి తెలిసిపోయింది. నిన్ను వాళ్ళు మాత్రం చీపో 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 అని నిన్ను 10 సార్లు పంది కుక్కను తరివినా కూడా నీకు సిగ్గు రావట్లే. కానీ నీకెక్కడో ఒక అవకాశం ఉందనుకుంటున్నావు. ఎందుకంటే కోటమిరెడ్డి సేదరెడ్డిని తిడితే నిన్ను చీపో 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 అన్న వైసీపీ నాయకులు మళ్ళీ వెనక్కి రమ్మంటారేమో, నాకు కొంత సపోర్ట్ దొరకద్దేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది కలే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వాళ్ళు సాక్షాత్తు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని మేయర్ గాని ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి నిన్న జరిగింది. అందుకని నువ్వు ఏమి చేసినా కూడా నీ చేసినటువంటి డ్రామా అంతా కూడా వ్యర్థం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.